మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన రాధమ్మ గారికి, ఇక్కడికి విచ్చేసి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నేను కోరుకునేది ఒకటే, ఆడపిల్లలను సీట్లో కూర్చోబెట్టినప్పుడు వీళ్ళు ఏం చేస్తారులే అని అనుకోవడం చాలామందికి అలవాటు. దానికి భిన్నంగా రాధమ్మ గారు ఈ మార్కెట్ కమిటీ చాలా రోజుల నుంచి చచ్చుబడిపోయి ఉంది, ఎక్కువ పని లేదు ఈ మార్కెట్ కమిటీలో అందరూ కూడా అంటున్నారు. దానికి ధీటుగా పనిచేసి మార్కెట్ దానికి సాక్ష్యం మీరే, జిల్లా పంచాయతీలో నేను చూసిన చచ్చుబడిపోయిన మార్కెట్ కమిటీని మళ్ళీ కలకలలాడేట్టు చేసి దాని మొత్తం మీరు తీసుకోవాలి దాని క్రెడిట్ అంటే నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా ఒక ఆడపిల్లగా. తర్వాత పొలిటికల్గా చూస్తే మిగతా అందరు కూడా ఇక్కడ ఉన్నోళ్ళు మెంబర్స్ ఆడవాళ్ళని ఎవరిని వేయలేదా శ్రీహరి? అయితే ఆమెకు తోడు ఒకళ్ళు ఉన్నారు కదా. అయినా మీరందరూ కూడా మగపిల్లలు ఉన్నా మీరందరూ కూడా ఆమెకు చేదోదో వాడుకు బాధోడుగా ఉండి ఆమెకు మంచి పేరు తీసుకొస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మళ్ళీ మంచి హైట్లో ఉన్నప్పుడు పీక్లో ఉన్నప్పుడు మళ్ళీ ఈ మార్కెట్ కమిటీకి వచ్చి మీ అందరినీ కూడా మళ్ళీ చూస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా మా రాధమ్మ గారికి విష్ యూ ఆల్ ద బెస్ట్. తొందరలోనే మంత్రి కాబోతున్న మనందరి అభిమాన నాయకుడు మా అన్న శ్రీహరి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యురాలు సీతక్క గారు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు, శివకుమార్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరికీ ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రాధా లక్ష్మారెడ్డి గారికి మరియు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. గతంలో మార్కెట్ కమిటీలు అంటే ఏదో తూతూ మంత్రంగా వాళ్ళను నియమించి వాళ్ళకు అవసరం ఉన్న వ్యక్తులనే అపాయింట్ చేసేసి మార్కెట్లనే కాదు పూర్తిగా రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. కానీ మన ప్రభుత్వం వచ్చినాక ఇది మన ప్రజా ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాల కూడా అండగా ఉండాలి, రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని మార్కెట్ లో స్వచ్ఛందంగా అమ్ముకోవాలి. పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన నా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా వేదిక మీద ఉన్న సోదరుడు మా అన్న దేవరకద్ర ఎమ్మెల్యే మదన్న గారికి, మాజీ ఎమ్మెల్యే సీతమ్మ గారికి, నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమబడ్డా మా వదినమ్మ రాధా లక్ష్మారెడ్డిమ్మ గారికి, అదేవిధంగా వనజమ్మ మాజీ జడ్పీ చైర్మన్ గారికి, మా బావ నిలబడి మాట్లాడే శక్తినిచ్చిన నా ప్రాణ సమానులైన నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, మీ అందరికి కూడా చాలా విషయాలు మాట్లాడదామని ఈరోజు నేను తానే వచ్చింది. కానీ సమయ పాలన దృష్టి పెట్టుకొని మాట్లాడే ముందు చిన్నగా 2 విషయాలు చెప్తా. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా, ముఖ్యంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం మన మక్తల్ నియోజకవర్గంలో మన 3 మండలాలకి దాదాపు 15 మంది ఆ చైర్మన్ పదవి కావాలని ఆశించిండ్రు. ఆ పదవి ఒక్కరికే వరిస్తుంది కాబట్టి మిగతా 14 మంది కొంత బాధపడుతున్నా కూడా వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని అడుక్కొని చేసి సంజాయిస్తే ఏ ఒక్కరు కూడా బాధపడకుండా ఆ 14 మంది వేదిక మీద ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అనే మాట మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి కార్యకర్తలారా, ఈ విషయాల్లో చాలా అపోహలు వచ్చినాయి. ఒక పెద్ద మనిషి అంటాడు, ఏం లేదు వెయిట్ చేస్తున్నాడు కదా, ఏమైనా డబ్బులు ఇవ్వండి సరిపోతుంది మార్కెట్ చైర్మన్ ఇస్తానని అంటాడు. ఇంకో పెద్ద మనిషి అంటాడు, లేదన్నా లోపల ప్లాట్కి రాపించుకొని డబ్బులు తీసుకోవద్దు అంటాడు. నేను ఈ వేదిక ద్వారా మాట్లాడుతూ ఉన్నా. నా 27 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను సర్పంచ్ గారిని మొదలుపెట్టి ఈ రోజు ఈ స్థాయి నిలబడ్డా. నన్ను నిలబెట్టిన మీ దగ్గర ఏనాడు కూడా నా జీవితంలో ఎవరి ముందర చెయ్యి దాటి 1 రూపాయి అడగలేదు, ఎవరి ఛాయ్ తాగలేదు అన్నమాట మరొకసారి గట్టిగా తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, దయచేసి గౌరవంతో బతుకుతున్నటువంటి వ్యక్తుల పట్ల ఈ విధంగా అపప్రదంగా మాట్లాడి, ఏదో బురద జల్లమని మాట్లాడి, లేదా వాళ్ళని గౌరవ భంగం చేద్దామని మాట్లాడడం వల్ల ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరిని మాట్లాడుతున్నావు? ఇన్ని సంవత్సరాలు మనం బాధపడ్డాం, ఇన్ని సంవత్సరాలు ఆరోగ్యంతో ఉండాలని చెప్పని త్వరలోనే మంత్రి పదవి రావాలని భగవంతుని ప్రార్థిస్తూ
పెద్ద జిల్లా కాబట్టి అవసరం కూడా, ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఉండాలి. రెండవది, మరి వేదిక ఈనాడు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎంపికైనటువంటి మార్కెట్ చైర్మన్ గోవినోళ్ళ రాధా లక్ష్మారెడ్డి గారు, అట్లాగే మా యువ శాసనసభ్యులు పార్వతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సుదీర్ఘంగా పార్టీలో ఉండి పోరాడి యావత్ జిల్లాను కూడా సమైక్య నడిపినటువంటి మిత్రులు జిఎంఆర్ గారు, మసూర్ రెడ్డి గారు, అట్లాగే మా సీతక్క మహిళల్లో కూడా రాణింపు ఉందని జిల్లా చైర్మన్గా రుజువు చేసుకున్నటువంటి మా సీతా దయాకర్ రెడ్డి గారు, అట్లాగే ఆంజనేయ గౌడ్ గారు, ఎక్స్ జడ్పీటీసీ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, డీసీ ప్రెసిడెంట్ గారు, అట్లాగే వరకటం జనార్దన్ రెడ్డి గారు, అట్లాగే దేవరం మల్లప్ప గారు, ప్రసన్నారెడ్డి గారు, కాంగ్రెస్ మహిళ. మనకు వన్నె రావడం కాదు, మన వల్ల పదవులకు వన్నె రావాలనే దాన్ని మనందరూ కూడా ఎత్తి పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క నూతనంగా ఎంపికైనటువంటి కార్యవర్గాన్ని మొత్తాన్ని కూడా నా సూచన, విజ్ఞప్తి. కరీంనగర్ జిల్లాలో ముల్కనూర్ సొసైటీ ఉంది, అంటే మార్కెట్ కమిటీ సర్వీస్. ఒకసారి చూసి రావాలి, ఎందుకంటే పురాతనమైన సుమారుగా 40-50 సంవత్సరాల క్రితం అశ్వత్థామరెడ్డి గారు కూడా స్టార్ట్ చేసింది. ఈనాటి కూడా ఎట్లా ఉందంటే రైతు అంటే సభ్యులు, అది మార్కెట్ కమిటీ అయినా ఇంకో సీల్డ్ సొసైటీ అయినా, రైతు సోదరులకు ఎటువంటి కష్టం వచ్చినా, అంటే ఆ కుటుంబంలో బిడ్డకి పెళ్ళైతే డబ్బులకు ఇబ్బంది ఉంటే ఆ సొసైటీ అప్పిస్తుంది. అట్లాగే ఎవరైనా రైతు చనిపోతే ఆ ఖర్చులకు కూడా ఆ యొక్క సొసైటీ డబ్బునిచ్చి ఉచితంగా దాన సంస్కారం చేస్తారు. అంటే ఎటువంటి బంధన. అట్లాగే రైతులు పండించిన పంటకు మార్కెట్లో అమ్ముకోవడం కాకుండా సొసైటీ ద్వారానే మిల్లులు పెట్టించి రకరకాల కార్యక్రమం చేసి